గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు పిఎం ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. సో అది ముఖ్యంగా ఏంటంటే నామ్ సదస్సు అని చెప్తున్నాం. నామ్ సదస్సు సో ఏంటి అంటే నాను అలైన్డ్ మూమెంట్ అని చెప్తాం. అలైన్డ్ మూమెంట్ అని చెప్తాం. సో ఇంపార్టెంట్, దీన్నే మనము అలీనోద్యమం అని చెప్తాం. అలీనోద్యమం అని చెప్తాం. సో మరి నామ్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే 1955 బాండుంగ్ సమావేశం ద్వారా. బాండుంగ్ సమావేశం. మరి బాండుంగ్ అనే ప్రదేశం ఎక్కడ ఉందంటే ఇండోనేషియా దేశంలో ఉంటుంది. ఇండోనేషియా దేశంలో ఉన్న బాండుంగ్ సమావేశం ద్వారా 1955లో ఒక 5 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ నామ్ను ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సో ఒకటి ఇండియా. 5 దేశాలు ఏంటంటే ఇండియా ఇంపార్టెంట్. ఇది మనకు స్కూల్ బుక్స్ లో కూడా ఉంది అలీనోద్యమం గురించి, ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇండియా, సో తర్వాత ఇండోనేషియా, సో తర్వాత ఈజిప్టు దేశం, సో తర్వాత ఘనా దేశం, సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే యుగోస్లేవియా అనే దేశం. సో ఈ 5 దేశాలు ఈ బాండుంగ్ సమావేశంలో పాల్గొని ఖచ్చితంగా నామ్ అనే సంస్థను ఏర్పాటు చేయాలని ముందుగా అనుకున్నారు. మరి ఇండియా నుంచి పాల్గొన్న అప్పటి పర్సన్ ఎవరు అంటే నెహ్రూ అనే పర్సన్. జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి నెహ్రూ. ఇండోనేషియా నుంచి పాల్గొన్న పర్సన్ సుకర్ణో. సో ఇండోనేషియా కూడా మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన పర్సన్ సుకర్ణో. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ గమాల్. ఓకేనా? అబ్దుల్ గమాల్ నాజర్ అని చెప్తాం. సో ఘనా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు క్వామే అనే పర్సన్. యుగోస్లేవియాకి సంబంధించి టీటో అనే పర్సన్ గుర్తుంచుకోండి. జోసెఫ్ టీటో అని చెప్తాం. అనే పర్సన్. వీళ్ళు ఈ 5 దేశాలు కలిసి నామ్ అనే దాన్ని ఏర్పాటు చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా అనేది ఒక క్రియాశీలక దేశంగా ఉన్నది అప్పట్లో, ఇప్పుడు కూడా క్రియాశీలక దేశం. మరి ప్రజెంట్ నామ్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 120 దేశాలు ఉన్నాయి. నామ్లో సభ్య దేశాల సంఖ్య 120 దేశాలు ఉన్నాయి. సో దీనిలో పరిశీలక దేశాలు కూడా ఒక 20 దేశాలు ఉన్నాయి. దీనిలో దీనిలో 20 దేశాలు ఉన్నాయి. సో 120 దేశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఆఫ్రికా కంట్రీస్ ఎక్కువగా ఉంటాయి దీనిలో. సో నామ్ అనేది గుర్తించుకోండి. 120 దేశాల కూటమి. మరి ప్రజెంట్ నామ్ యొక్క సమావేశం జరిగింది. సో నామ్ సమావేశము రీసెంట్ గా ఎక్కడ జరుగుతుంది? 2000 జరిగింది నామ్ యొక్క సమావేశం. 2024లో ఈ సమావేశం అనేది మనకు జరిగింది. 2024లో ఎక్కడంటే ఉగాండా అనే ప్రాంతంలో ఈ సమావేశం. ఉగాండా యొక్క క్యాపిటల్ ఏంటంటే కంపాలా అంటాం. ఈ కంపాలా ప్రాంతంలో మనకు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ 2024లో జరిగింది ఈ సమావేశం. ఇది మామూలుగా 3 సంవత్సరాలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. మరి ఇది ఎన్నో సమావేశం అంటే ఇది 19వ సమావేశం. 2024లో జరిగిన ఈ సమావేశం ఎన్నోది అంటే 19వ సమావేశం. మరి 18వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే 18వ సమావేశము 2019లో అజర్బైజాన్ అనే ప్రాంతంలో జరిగింది. మనకి జరిగింది. అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే బాకు అనేది గుర్తించుకోవాలి. సో ఇక్కడ ఈ నామ్ యొక్క సమావేశం జరిగింది. సో ఓకే. సో మరి నామ్ సంబంధించి అంశాలన్నీ కూడా గుర్తించుకోండి. సో నామ్లో ఉన్న సభ్య దేశాలు గుర్తించుకోండి. ఇవి నామ్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనం గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే బిమ్స్టెక్ అంటున్నాం కూడా. బిమ్స్టెక్ అంటాం. బిమ్స్టెక్. సో ఇది 1997లో ఏర్పాటైన కూటమి. 1997లో ఏర్పాటైనప్పుడు ఓన్లీ మనకు బిస్ట్ ఈసీగా ఏర్పాటైంది. ఈసీ అంటే ఏంటి? ఇక్కడ 4 దేశాలు 1997లో ఏర్పాటైన. ఒకటి ఏంటంటే బంగ్లాదేశ్, సో ఇండియా, సో తర్వాత శ్రీలంక,
సో తర్వాత థాయిలాండ్. ఈ దేశాలు మొదట్లో ఏర్పాటైంది. సో దీని తర్వాత ఇదే 1997లో మనకి ఇంకొక దేశం చేరింది. దాన్ని ఏమంటామంటే మయన్మార్ దేశం ఏంటి. అప్పుడు ఏమైందంటే ఇది సో BIMSTగా మారింది. సో ఇక్కడ ఈజీ అంటే ఏంటంటే ఎకనామిక్ కోఆపరేషన్ అనేది. అబ్రివేషన్ కూడా అడుగుతారు, మనం గుర్తించుకోవాలి. సో దీని తర్వాత 2004లో మరో 2 దేశాలు దీనిలో చేరినాయి. సో దానిలో ఒకటి ఏంటంటే నేపాల్ దేశం చేరింది. తర్వాత భూటాన్ దేశం చేరింది. అంటే ఇప్పుడు మొత్తం బిమ్స్టెక్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి. ఆ 7 దేశాలు గుర్తించుకోవాలి. ఏంటి? బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, సో నేపాల్, భూటాన్ దేశం. సో దీన్ని గుర్తించుకోవడానికి ఇక్కడనే మనం గుర్తించుకోవచ్చు. బిమ్స్టెక్ అంటాం కదా. సో బిమ్స్టెక్ అంటే చూడండి ఏం రాయొచ్చు. సో ఇక్కడ బి ఫర్ ఏం రాయొచ్చు, బంగ్లాదేశ్, భూటాన్ రాసుకోవచ్చు. ఐ ఫర్ ఇండియా రాసుకోవచ్చు. సో ఎన్ ఫర్ మయన్మార్, ఎస్ ఫర్ శ్రీలంక, టీ ఫర్ ఏంటి అంటే మనకు థాయిలాండ్ దేశం తీసుకుంటాం. అంటే 6 దేశాలు వచ్చినాయి. ఇంకొక దేశం నేపాల్ గుర్తించుకోండి. సరిపోతుంది బిమ్స్టెక్. సో అంటే ఇప్పుడు దీని యొక్క అబ్రివేషన్ మార్చారు. ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. బిమ్స్టెక్ అబ్రివేషన్ ఇంపార్టెంట్ చూడండి. ఏమంటున్నాం? బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్తాం. కోఆపరేషన్ వెరీ ఇంపార్టెంట్ బిమ్స్టెక్. సో అంటే ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు ఏర్పాటైందంటే చూడండి, మనకు బే ఆఫ్ బెంగాల్ రీజియన్ లో ఏర్పాటైన ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ రీజియన్ లో చూడండి, ఇదంతా కూడా భారతదేశం అనుకుంటే. సో ఇక్కడ మనకు ఇదంతా కూడా ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అని చెప్తాం. ఓకేనా? బంగాళాఖాతం అని చెప్తాం. ఈ బంగాళాఖాతంలో ఉన్న వీటిలో ఉన్న ఈ కారిడార్ లో ఉన్న చూడండి, ఈ ప్రాదేశిక ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలు చూడండి. సో ఈ ప్రాదేశిక ప్రాంతాల్లో ఉండే ప్రాంతాలు సో ఏంటి అంటే ఏషియన్ దేశాలను కనెక్టివేట్ చేయడం కావచ్చు. సో చాలా అన్ని రకాల విధాలుగా మనకు బిమ్స్టెక్ కూడడం అనేది ఏంటంటే కోఆపరేషన్, ఆర్థిక పరమైన, సో ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ సోషల్లీ. సో ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకోవడం కోసం ఏర్పాటైన బిమ్స్టెక్. ఎన్ని దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి. సో దీనిలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 14 అంశాలు ఉన్నాయి. ఈ 14 అంశాల్లో ఈ 7 దేశాలు ఒక్కొక్క దేశం ఒక 2 అంశాలని పంచుకుంటుంది. మరి భారతదేశము ఎలాంటి అంశాల్లో ఎక్కువగా పంచుకుంది ఈ బిమ్స్టెక్ లో అంటే సో ఒకటి ఈ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించిన అంశాలు కావచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపైన వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బిమ్స్టెక్ సంబంధించి సో ఏర్పాటు చేసుకున్న కూడా బిమ్స్టెక్ అన్నమాట. ఓకేనా? ఎకనామిక్, పొలిటికల్, సోషల్. సో వీళ్ళు డెవలప్ కావడం కోసం దీన్ని తీసుకొచ్చారు. మరి రీసెంట్గా మనకి ఏమైందంటే దీని యొక్క ఫస్ట్ తొలి చాప్టర్ అనేది తొలి చాప్టర్ మనకు 2024 మే 20 తారీఖున దీని యొక్క తొలి చాప్టర్ అమల్లోకి వచ్చింది. సో బిమ్స్టెక్ యొక్క తొలి చాప్టర్ అంటే 1997 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చాప్టర్లు అమల్లోకి రాలేదు. బట్ దీని యొక్క తొలి చాప్టర్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటాం? 2024 మే 20 నుంచి అమల్లోకి వచ్చింది తొలి చాప్టర్. ఓకేనా? అంటే ఏంటి దీనిలో ఏంటి అంటే బిమ్స్టెక్ లో కొత్త దేశాలను ఈజీగా చేర్చుకోవడం కానీ తీసేయడం కానీ, వివిధ దేశాల మధ్య కోఆపరేషన్ తీసుకోవడం కానీ, వివిధ సంస్థల మధ్య కోఆపరేషన్ తీసుకోవడం కానీ, ఇలాంటి అంశాల కోసం తొలి చాప్టర్ తీసుకొచ్చారు వీళ్ళు. సో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటారు? 2024 మే 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం గుర్తుంచుకోవాలి. మరి బిమ్స్టెక్ యొక్క సమావేశాలు ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతాయి. బట్ 1997 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 5 సమావేశాలు మాత్రమే జరిగినాయి. సో 5వ సమావేశం మనకు 2022లో ఎక్కడ జరిగిందంటే శ్రీలంక దేశంలో జరిగింది. శ్రీలంక దేశంలో వర్చువల్ విధానంలో జరిగింది. సో మరి 6వ సమావేశము ఎక్కడ? థాయిలాండ్లో జరగనుంది. సో ఇది 2024గా మనం చెప్తాం. ఓకే. సో ఇది బిమ్స్టెక్ సంబంధించిన ముఖ్యమైన అంశం.
సో నెక్స్ట్ సార్క్ కూటమి కూడా గుర్తుంచుకోండి. సార్క్ కూటమి అనేది ఎప్పుడు ఏర్పాటైంది, సో దాని యొక్క అబ్రివేషన్ ఏంటిది, సో ఎన్ని దేశాలు ఉండే దానిలో అనేది మనకు గుర్తుంచుకోవాలి. సో సార్క్ కూటమి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్య తగ్గిపోయింది. సో తగ్గిపోయింది కాబట్టి బిమ్స్టెక్ కూటమి యొక్క ఇంపార్టెన్స్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మనం తెలిసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో సార్క్ జస్ట్ గుర్తుంచుకోండి, పెద్దగా ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు సార్క్ అంటే. సో ఏంటి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అంటారు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. సో 1985 డిసెంబర్లో ఏర్పాటైన కూటమి. డిసెంబర్ 8న ఏర్పాటైంది కూటమి. సో మరి సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢాకాలో ఉంటుంది. బంగ్లాదేశ్ ఢాకాలో ఉంటుంది. కాట్మండ్లో ఉంటుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం, కాట్మండ్. ఓకేనా. సో సార్క్ సంబంధించి దేశాలు ఎంబీబీఎస్ ఫెయిమ్ అనేది రొటీన్ కోడ్, ఇది ఎంబీబీఎస్ ఫెయిమ్. సో దీనిలో ఉన్న దేశాలు, సో దీనిలో చూడండి ఏంటి అంటే మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. ఈ దేశాలు మనకు దీనిలో కలుగుతాయి. ఓకేనా. ఇది సార్క్ సంబంధించిన అంశాలు. మరి రీసెంట్గా సార్క్ సమావేశం 2016లో జరిగింది. మళ్ళీ సార్క్ సమావేశం జరగలేదు ఇప్పటివరకు. 19వ సార్క్ సమావేశం 2016లో ఎక్కడంటే పాకిస్తాన్లో జరగాలి. బట్ ఏమైందంటే దీన్ని వివిధ దేశాలు కలిసి ఏం చేసినాయంటే సో పాకిస్తాన్లో జరగకుండా అడ్డుకున్నాయి. ఎందుకు అడ్డుకున్నాయి దీన్ని అంటే, సో మనకు 2016లో ఉరి సంఘటన జరిగింది. ఈ ఉరి సంఘటనకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా బైకాట్ చేయడం జరిగింది. సో 2020లో కూడా పాకిస్తాన్లో జరపాలనుకున్నారు. ఇక్కడ కూడా ఏమైందంటే పుల్వామా దాడి జరిగింది. ఈ పుల్వామా దాడికి వ్యతిరేకంగా భారత్, కొన్ని దేశాలు వ్యతిరేకంగా ఓటేయడం వల్ల ఈ సమావేశం జరగలేదు. మళ్ళీ కూడా పాకిస్తాన్లో జరుగుతుందన్నారు, కానీ జరగలేదు ఇప్పటివరకు సమావేశాలు. సో ఇలా సార్క్ సంబంధించి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. నిన్న ఇవి మిస్లేనియస్ మిగిలిన నిన్న చెప్పేశారు. సో దీని కంటిన్యూషన్గా మనం గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ అయిన ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం చూద్దాం. సో దానిలో ఏంటంటే సౌత్ కొరియాకి సంబంధించి తీసుకుంటే, సౌత్ కొరియా దేశానికి సంబంధించి మనం తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌత్ కొరియా దేశానికి సంబంధించి మనం తీసుకుంటే, సో సౌత్ కొరియా దేశానికి సంబంధించి మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే కృత్రిమ సూర్యుడిని సృష్టించిన దేశం ఏదని అడుగుతారు. కృత్రిమ సూర్యుడిని సృష్టించిన దేశం ఏంటంటే సౌత్ కొరియా కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. సో దీనితో పాటు కుక్క మాంసం పైన నిషేధం విధించింది. కుక్క మాంసం వినియోగం, వీళ్ళు కుక్క మాంసం బాగా తింటారు. ఈ కుక్క మాంసం వినియోగం పైన నిషేధం విధించిన దేశం ఏంటంటే సౌత్ కొరియా. నిషేధం విధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. కుక్క మాంసం పైన నిషేధం విధించడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్లలో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీని తయారు చేశారు. సెకండ్లలో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీని తయారు చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కృత్రిమ సూర్యుని సృష్టించిన దేశం ఏంటంటే సౌత్ కొరియా. కుక్క మాంసం వినియోగం పైన నిషేధం విధించిన దేశం ఏంటంటే సో సౌత్ కొరియా. సో అంటే ఇక్కడ మనం చికెన్ మటన్ ఏ విధంగా అయితే తింటాం, అక్కడ కుక్క మాంసం వాళ్ళు ఆ విధంగా తింటాం. సో దీనిపైన నిషేధం విధించడం జరిగింది. ఏ దేశం అంటే సౌత్ కొరియా. సెకండ్ కాలంలోనే రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ తయారు చేసిన దేశం కూడా మనకి ఏంటంటే సౌత్ కొరియా. ఓకేనా. సో అదే విధంగా ఈవీ కోల్ ఎస్ అనే కలరా టీకాను కనుగొన్న దేశం కూడా ఏంటి అంటే సౌత్ కొరియా. ఓకేనా. ఈవీ కోల్ కలరా టీకాను మనకు ముఖ్యంగా EU బయాలజీ సంస్థ వాళ్ళు దీన్ని కనుక్కున్నారు. సో గుర్తించుకోవాలి, బయాలజీ సంస్థ వాళ్ళు. సో అదేవిధంగా రీసెంట్గా మాంసాకార బియ్యమును అభివృద్ధి చేసిన దేశం కూడా అదే. మాంసాకార బియ్యం అంటే
మనం చికెన్ మటన్ తినకుండా బియ్యంలోనే మాంసాహారం అంటే మాంసంలో ఎలాంటి ప్రోటీన్లు ఉంటాయో అలాంటి ప్రోటీన్లు బియ్యం దాన్ని వీళ్ళు సృష్టించాలన్నమాట. మాంసాహార ప్రోటీన్ ని అభివృద్ధి చేసిన దేశం ఏంటి అంటే సౌత్ కొరియా దేశం. సో ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జనాభా సంక్షోభం వచ్చింది. జనాభా సంక్షోభానికి గురైన దేశం ఏంటంటాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇక్కడ జనాభా చూడండి 0.72కు పడిపోయింది. సో ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ అనేది వీళ్ళ దగ్గర 0.72కు పడిపోయింది. అంటే ఒకరు కూడా జన్మిస్తలేరని అర్థం 0.72. ఓకేనా. సో జనాభా సంక్షోభం వచ్చిన దేశం ఏంటంటే ఇక్కడ సౌత్ కొరియా దేశంగా మనం గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి మనం. సో నెక్స్ట్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2024 ఎక్కడ జరిగిందంటే మనకు సౌత్ కొరియాలో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా. కృత్రిమ సూర్యుని సృష్టించిన దేశము సౌత్ కొరియా. అంటే సూర్యుని దగ్గర ఎంత అయితే టెంపరేచర్ ఉంటే అంత టెంపరేచర్ని ఇక్కడ భూమి మీద సృష్టించారు. కృత్రిమ సూర్యుని సృష్టించడం అంటే కుక్క మాంస వినియోగం నిషేధించిన దేశం కూడా అదే. సో సెకండ్ లో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీని కనుక్కున్న దేశం. EV:S అనే కలరండీకని కనుక్కున్నారు. ఎవరు అంటే EU బయాలజీ సంస్థ సౌత్ కొరియా. సో తర్వాత మాంసాహార బియ్యాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏంటంటే సౌత్ కొరియా. జనాభా సంక్షోభానికి గురైన దేశం. సో ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గిపోయింది, 0.72కు పడిపోయింది. సో కాబట్టి గుర్తుంచుకోవాలి. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అనేది ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియా దేశంలో జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ అమెరికాకు సంబంధించి కొన్ని అంశాలు మనం తీసుకుంటే అమెరికాకు సంబంధించి కొన్ని అంశాలు మనం తీసుకుంటాం. సో అమెరికాకు సంబంధించి తీసుకుంటే మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇయర్ అంటే కృత్రిమ చెవిని డెవలప్ చేసిన దేశం. అంటే వీళ్ళు ఎవరు అంటే వెయిల్ కార్నల్ మెడిసిన్ వాళ్ళు. సో ఈ కృత్రిమ మెడిసిన్ వాళ్ళు ఈ కృత్రిమ చెవిని ఏం చేశారంటే డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటంటే మనిషికి పంది కిడ్నీని అమర్చారు. పంది కిడ్నీ ఆపరేషన్ అంటే మనిషికి పంది కిడ్నీని అమర్చడం జరిగింది. ఇది కూడా ఎక్కడంటే అమెరికా దేశంలో. ఓకేనా. పంది కిడ్నీ మార్కెట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి అంటే న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ అంటాం. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్. సో ఇక్కడ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్, అమెరికాలో ఈ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పైన సో ఏం చేశారంటే పేరిణి నృత్యాన్ని ప్రదర్శించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరిణి నృత్యం మనందరికీ తెలుసు. పేరిణి నృత్యం అనేది చూడండి. సో ఎవరు డెవలప్ చేశారంటే నటరాజా రామకృష్ణ అనే పర్సన్ ఈ పేరిణి నృత్యాన్ని ఏం చేశారంటే డెవలప్ చేశారు. ఈ పేరిణి నృత్యం యొక్క భంగిమలు సో ఎక్కడంటే మనకు రామప్ప టెంపుల్లో కనపడతాయి. రామప్ప టెంపుల్లో మనకు దీని యొక్క భంగిమలు కనపడతాయి. ఈ భంగిమల నుంచే ఇక్కడ నటరాజా రామకృష్ణ అనే పర్సన్ పేరిణి నృత్యాన్ని డెవలప్ చేశారు. ఓకేనా. సో అట్లా మనం పేరిణి నృత్యాన్ని గుర్తించుకోవాలి. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పైన పేరిణి నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అయిన అంశంగా మనం గుర్తించుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే బిజీ ట్యాక్సీని ఇంప్లిమెంట్ చేసిన దేశం ఏంటంటే అమెరికా. సో అమెరికా న్యూయార్క్ లోని మాన్ హటన్ అనే ప్రాంతంలో బిజీ ట్యాక్సీని ఇంప్లిమెంట్ చేసిన దేశంగా మనం గుర్తించుకోవాలి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు. అదేవిధంగా అమెరికా మార్కెట్లో అమూల్ మిల్క్ అంటారు చూడండి. అమూల్ మిల్క్ ఏం చేశారు అంటే ఇక్కడ
అక్కడ మార్కెట్లో అమ్మడం జరిగింది. సో ఏ రూపాయలు అమ్మారు దీని అంటే అమూల్ తాజ్, అమూల్ తాజా, అమూల్ తాజా. సో తర్వాత అమూల్, అమూల్ గోల్డ్. సో తర్వాత అమూల్, అమూల్ శక్తి, అమూల్ శక్తి. సో తర్వాత అమూల్, అమూల్ ట్రిమ్, ట్రిమ్. ఈ పేర్లతో ఏం చేశారు అంటే అమెరికా మార్కెట్లో అమూల్ పాలని సో అమ్మడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో మరి వీటి మధ్య చూడండి, గుజరాత్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, గుజరాత్, గుజరాత్ కోఆపరేటివ్, కోఆపరేటివ్ మార్కెటింగ్, మార్కెటింగ్, గుజరాత్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే మిచిగాన్ మిల్క్ ప్రొడక్షన్ అసోసియేషన్ వాళ్ళు, మిచిగాన్ మిల్క్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అసోసియేషన్. వీళ్ళిద్దరు టైఅప్ అయి ఏం చేశారంటే సో గుజరాత్కి సంబంధించిన అమూల్ మిల్క్ ని సో అమెరికా మార్కెట్ లో ఏం చేశారంటే అమ్మడం జరిగింది. సో ఏ రూపాయలు అమ్మారంటే 4 రూపాయలు దీన్ని అమ్మారు. అమూల్ తాజా, అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ట్రిమ్ అంట, అమూల్ ట్రిమ్ ఈ రూపాల్లో వీటిని అమ్మడం జరిగింది అమెరికాకు సంబంధించి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఏపీఐటిఎఫ్ అంటాం. ఏపీఐటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్తాం కదా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్తాం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన అంశం కూడా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఏపీఐటిఎఫ్ అని చెప్తాం. ఏపీఐటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం. నేను ఈరోజు చెప్పే క్లాస్లో ప్రతిది కూడా ఇంపార్టెంట్, క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా. సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది సో రీసెంట్గా మనకి ఏం చేసిందంటే సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మనకు 2 లిస్టులు మెయింటైన్ చేస్తారు. ఒకటి గ్రే లిస్ట్ అని చెప్తాము, గ్రే లిస్ట్. రెండోది ఏంటంటే గ్రే లిస్ట్ ఒకటి, రెండోది ఏంటంటే బ్లాక్ లిస్ట్ అని చెప్తాం, బ్లాక్ లిస్ట్. అసలు ఎందుకు ఇది ఏపీఐటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకంటే ఏవైనా దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాద చర్యలకు దిగిన ఏం చేస్తారంటే ఈ దేశాల పైన ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా దేశము ఏపీఐటిఎఫ్ చెప్పినప్పుడు కూడా అలాగే ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నది అనుకోండి, డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు, ఇట్లా పాల్గొన్నప్పుడు ఏం చేస్తారంటే హెచ్చరించి ఏం చేస్తారంటే ఫస్ట్ గ్రే లిస్ట్ లో పెడతారు తాత్కాలికంగా. ఈ గ్రే లిస్ట్ లో పెట్టిన తర్వాత అప్పటి కూడా వినకపోతే ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ లో ఫైనల్ గా పెట్టేస్తారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ లిస్ట్ లో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నాయి ఏంటి అంటే ఇరాన్ దేశం కావచ్చు, అదేవిధంగా ఉత్తర కొరియా దేశం కావచ్చు, ఇవన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే అవి ఏంటి అంటే అణుబాంబులను డెవలప్ చేసుకోవడము, సో ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి ఈ దేశాలు. కాబట్టి ఆ దేశాలను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కాబట్టి ఏం చేశారంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు పర్మనెంట్. ఇప్పుడు ప్రజెంట్ గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలు ఏంటి అనేది మనకు అడుగుతారు క్వశ్చన్. ఇప్పుడు 2023-24లో భాగంగా ఏపీఐటిఎఫ్ వాళ్ళు సో గ్రే లిస్ట్ లో ఉంచిన దేశాలు ఏంటి అని మనకు అడుగుతారు. సో మరి దీనిలో గ్రే లిస్ట్ లో ఉంచిన దేశాలు ఏంటి అంటే నమీబియా అండ్ కెన్యా దేశం. నమీబియా మరియు కెన్యా దేశాలని గ్రే లిస్ట్ లో పెట్టారు. గ్రే లిస్ట్ చూస్తారు 2-3 సంవత్సరాలు చూసి ఇవి కూడా అలాగే కంటిన్యూ చేశారనుకో ఉగ్రవాద కార్యకలాపాలని, సో ఫైనల్ ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఒకవేళ ఏం చేయాలనుకో మళ్ళీ గ్రే లిస్ట్ లో నుంచి తీసేస్తారు. ఓకేనా? అట్లా పాకిస్తాన్ చాలా సార్లు గ్రే లిస్ట్ లో నుంచి డైరెక్ట్ తీసేస్తారు. ఓకేనా? సో ఇలా గ్రే లిస్ట్ అనేది గుర్తించుకోండి. ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏపీఐటిఎఫ్ ప్రకారం గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలు ఏంటని అడుగుతారు. నమీబియా మరియు కెన్యా దేశాలు, ఈ రెండింటిని మనం గుర్తించుకోవాలి. సో అదే విధంగా సో ఇటీవల ఏపీఐటిఎఫ్ నుంచి పర్మనెంట్ గా సో రష్యా దేశాన్ని తొలగించారు. చూడండి, రష్యా దేశాన్ని ఏపీఐటిఎఫ్ నుంచి తొలగించారు. అంటే గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ సంబంధం లేదు, ఏపీఐటిఎఫ్ నుంచి తొలగించారు అన్నమాట. ఓకేనా? సో ఏపీఐటిఎఫ్ లో దాదాపు 37 దేశాలు ఉంటాయి. సో ఇప్పుడు రష్యాను తొలగించారు. ఓకేనా? ఇండియా అనేది కూడా వన్ ఆఫ్ ద కంట్రీ ఏపీఐటిఎఫ్ లో. సో
సో ఈ రష్యా దేశాన్ని ఎఫ్ఏటిఎఫ్ నుంచి తొలగించారు. సో ఇది ఇంపార్టెంట్, 2024 సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన అంశంగా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా రీసెంట్ గా గ్రే లిస్ట్ నుంచి తొలగించిన దేశాలు ఏంటంట, గ్రే లిస్ట్ నుంచి తీసేశారు అంటే అవి మంచిగా పర్ఫామ్ చేశాయి మళ్ళీ, కాబట్టి వాటిని మా సాధారణ కంట్రీగా మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు గ్రే లిస్ట్ లో పెట్టిన దేశాలని మళ్ళీ ఏం చేశారంటే తీసేశారు. ఆ దేశాలు ఏంటని మనకు అడుగుతారు. ఒకటి యుఏఈని గతంలో గ్రే లిస్ట్ లో పెట్టారు. సో ఇది మళ్ళీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనలేదు కాబట్టి తీసేశారు దాని నుంచి. బార్బడోస్ అనేది కూడా మనం గుర్తించుకోవాలి. బార్బడోస్ అనే దేశం, సో ఇది కూడా మనకి ఏంటంటే బార్బడోస్ అనే దేశాన్ని కూడా సో రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ భాగంగా వేటిని గ్రే లిస్ట్ నుంచి తొలగించారంటారు, వేటిని గ్రే లిస్ట్ లో ఉంచారు అంటారు. ఓకేనా, అవి మనం గుర్తించుకోవాలి. సో తర్వాత జిబ్రాల్టర్ అంటాం, జిబ్రాల్టర్ అనే దేశాన్ని. సో నెక్స్ట్ ఏంటంటే ఉగాండా దేశాన్ని. వీటన్నిటిని ఏం చేశారంటే ఇప్పుడు గ్రే లిస్ట్ నుంచి తీసేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన అంశాలు. సో 2024 జూలై 1 నుంచి దీనికి ఒక కొత్త ఎఫ్ఏటిఎఫ్ సంబంధించి ఒక కొత్త చైర్మన్ రానున్నారు. ఆ పర్సన్ పేరు గుర్తించుకోండి, ఎలిసా డి అందా ముద్రోజ్ అని చెప్పారు. ఎలిసా డి అందా ముద్రోజ్ అనే పర్సన్ మనం గుర్తించుకోవాలి. 2024 జూలై 1 నుంచి ఎఫ్ఏటిఎఫ్ సంబంధించి ఎదురుగా రానున్నారు. సో ఇది ముఖ్యమైన అంశంగా మనం గుర్తించుకోవాలి. ఓకేనా, సో ఏమి గుర్తించుకోవాలంటే ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి, సో ఇది ఎందుకోసం పనిచేస్తుంది, సో ఇది ఏమేమి క్యారీ చేస్తుందంటే గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్. మరి గ్రే లిస్ట్ లో ఇప్పుడు కొత్తగా పెట్టిన దేశాలు ఏంటంటే నమీబియా, కెన్యా. సో గ్రే లిస్ట్ నుంచి తొలగించిన దేశాలు ఏంటంటే యుఏఈ, బార్బడోస్, జిబ్రాల్టర్ అండ్ ఉగాండా దేశాలు. సో ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. సో దీనికి కొత్తగా హెడ్ ఎవరు రానున్నారు అంటే జూలై 1 నుంచి ఎలిసా డి అందా ముద్రోజ్ అనే పర్సన్. సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఏ దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాయి అని క్వశ్చన్ అడుగుతారు. చాలాసార్లు అడిగారు, ఇప్పుడు కూడా మనకు దీని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా మనకు దీని మీద క్వశ్చన్ అడిగారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం వీటిని గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఎఫ్డిఐ అంటాం. ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకేనా, విదేశీ ప్రత్యక్ష నిధులు అని చెప్తాం. అంటే విదేశీ ప్రత్యక్ష నిధులు ఎఫ్డిఐ అనేది. సో ఎక్కువగా మన భారతదేశంతో ఎక్కువగా ఎఫ్డిఐని కలిగి ఉన్న దేశాలు ఏంటి అంటే మొదటి స్థానం సింగపూర్ ఉంటుంది. సో రెండో స్థానంలో మనకి ఎవరు ఉంటారంటే మారిషస్ అనే దేశం ఉంటుంది, మారిషస్. సో మూడో స్థానంలో ఎవరు ఉంటారంటే యుఎస్ఏ దేశం ఉంది. నాలుగో స్థానంలో మనకున్న దేశం ఏంటి అంటే సో నెదర్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, నెదర్లాండ్. సో తర్వాత జపాన్. ఈ ఆర్డర్ గుర్తించుకోవాలి. ఈ ఆర్డర్ మీద మన క్వశ్చన్ అడుగుతాం. కరెక్ట్ అంటే ఏంటి, ఎఫ్డిఐని ఎక్కువగా కలిగి ఉన్న దేశాలను సరైన క్రమంలో అమర్చండి అంటే భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ముఖ్యంగా ఏ దేశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయని అడుగుతారు. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఏ దేశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయని క్వశ్చన్ అడుగుతారు మనకు. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దీన్ని మనం. సో ఫారెన్ వాళ్ళు మనకు డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు భారతదేశంలో. అట్లా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎవరు భారతదేశంలో అంటే సింగపూర్ వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తర్వాత రెండో స్థానంలో ఎవరున్నారంటే మారిషస్ దేశం, మూడో స్థానంలో యుఎస్ఏ, నాలుగో స్థానంలో నెదర్లాండ్స్, ఐదో స్థానంలో మనకు జపాన్, ఆరో స్థానంలో యుఏఈ ఉంటుంది, ఏడో స్థానంలో యూకే అనేది ఉంటుంది. సో ఎనిమిదో స్థానంలో సైప్రస్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని మనం చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. కంపల్సరీగా గ్రూప్ 1 గ్రూప్ 2లో మళ్ళీ దీని మీద క్వశ్చన్ అడుగుతారు. సో మనకు చూడండి సింగపూర్ అనేది $11.77 బిలియన్, $11.77 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది భారతదేశం. ఓకేనా, $11.77 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ జరిగింది అనమాట, ఎఫ్డిఐ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ మారిషస్ దేశం తీసుకుంటే $6.13 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెండో స్థానంలో ఉంది.
అందుకే చూడండి సింగపూర్ అనేది చాలా హైలో ఉంది. సో 11 బిలియన్ల అమౌంట్ ను ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ మారిషస్ 6 బిలియన్లు. సో దీని తర్వాత యుఎస్ఏ 4.99. సో నెదర్లాండ్స్ అనేది తీసుకుంటే 4.93. సో నెక్స్ట్ 3.17 ఏంటి అంటే సో జపాన్. నెక్స్ట్ ఏంటి అంటే 2.90 యుఏఈ. సో తర్వాత 1.20. సో తర్వాత 0.80. సో ఇట్లా మనకు టాప్ 8 గుర్తించుకోవాలి. వీటిని ఎక్కువగా గుర్తించుకోవాలి, దేశాలను కరెక్ట్గా మనం గుర్తించాలి. సింగపూర్, మారిషస్, యుఎస్ఏ తర్వాత మనకు నెదర్లాండ్స్, జపాన్ తర్వాత మనకు యుఏఈ, యూకే, సైప్రస్. ఓకేనా, ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట, ఎఫ్డిఐ. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మనకు ఉన్న అంశం ఏంటి అంటే కరీబా అనే సరస్సు. సో నెక్స్ట్ ఏంటి అంటే కరీబా అనే సరస్సు రీసెంట్ గా ఎండిపోయిందండి. కరీబా సరస్సు ఎక్కడ ఉందని అడుగుతారు మనం. కరీబా సరస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్. కరీబా సరస్సు ఇది ఒక మానవ ప్రమేయ సరస్సు. ఓకేనా, మ్యాన్ మేడ్ లేక్ గా మనం చెప్తాం. మ్యాన్ మేడ్ లేక్ అండ్ ఏం చెప్తాం అంటే కరీబా సరస్సు అని చెప్తాం. ఇది ఎక్కడ ఉందంటే జింబాబ్వే అండ్ సో మనకు జాంబియా దేశాల మధ్య ఉంది. మనకు కనబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కరీబా సరస్సు ఎక్కడ ఉందని అడుగుతారు. జింబాబ్వే మరియు జాంబియా దేశాల మధ్య. సో ఇది మానవ ప్రమేయ సరస్సుగా చెప్తాం. మానవ ప్రమేయ సరస్సు ఇది ఎందుకు వార్తలో ఉందంటే ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ఇది వార్తలో ఉంది. సో కరీబా సరస్సు ఎండిపోయిన సరస్సు ఎక్కడ ఉందని అడుగుతారు. జింబాబ్వే మరియు జాంబియా మధ్యలో ఉంటుంది. సో తర్వాత ఇంకొక పర్సన్ గుర్తించుకోండి, సునీల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సునీల్ పాటిల్ అనే పర్సన్ గుర్తించుకోవాలి. సునీల్ పాటిల్. సో ఎందుకు ఈయన గుర్తించుకోవాలంటే ఈయన నాగపూర్కి సంబంధించిన పర్సన్. ఎందుకు గుర్తించుకోవాలి ఈయన సునీల్ పాటిల్ అంటే సో ఈయన ఒక టీ వాలా అనమాట. అంటే ఏంటిది ఇక్కడ అంటే డాలీ చాయ్ వాలా అంట. ఈయన ఏమంటారు అంటే డాలీ చాయ్ వాలా. సో మామూలుగా బయట చాయ్ అమ్ముకునే ఈ పర్సన్. సో ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉన్నారంటే ఈయన టీ బాగుంటుందని ఒక పేరు రావడంతో మైక్రోసాఫ్ట్ అధినేత సో ఇతన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అందుకు ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, సో సునీల్ పాటిల్ అనే పర్సన్ గుర్తించుకోవాలి. ఓకే, డాలీ చాయ్ వాలా అంట. ఏంటి అంటే ఒక చాయ్ అమ్మే పర్సన్ గా మనం గుర్తించుకోవాలి. సో ఇది సునీల్ పాటిల్ సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా మనం గుర్తించుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి మనకు అంటే ఐఐటి మద్రాస్ సంబంధించి కొన్ని అంశాలు మనం గుర్తించుకోవాలి. ఐఐటి మద్రాస్, సునీల్ పాటిల్ గుర్తించుకోండి, కరీబా సరస్సును గుర్తించుకోండి. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఐఐటి మద్రాస్ గుర్తించుకోవాలి. ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే సో ఐఐటి మద్రాస్ వాళ్ళు విదేశాల్లో తమ బ్రాంచీలను ఏర్పాటు చేశారు. సో ఎక్కడెక్కడ అంటే జాంజీబార్ ఒకటి, సో శ్రీలంక అంటే తాంజానియా దేశం ఒకటి, తాంజానియా దేశంలో. సో అదేవిధంగా శ్రీలంక దేశంలో సో ఐఐటి మద్రాస్ వాళ్ళు తన స్థావరాలను విదేశాల్లో ఏర్పాటు చేసిన స్థావరాలు అన్నమాట. అంటే ఐఐటి మద్రాసును తాంజానియాలో, శ్రీలంకలో కూడా ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు. మరి తాంజానియా దేశంలో ఎక్కడ అంటే జాంజీబార్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. శ్రీలంకలో ఎక్కడ అంటే క్వాండి అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మన ఐఐటి మద్రాస్ వాళ్ళు సో విదేశాల్లో కూడా ఏర్పాటు చేశారు ఐఐటిని. అక్కడ ఏ ఐఐటీలు అంటే ఎక్కడెక్కడ అంటే తాంజానియా దేశం, శ్రీలంక దేశంలో ఏర్పాటు చేశారు. సో జాంజీబార్ అండ్ క్వాండి అనేది మనం గుర్తించుకోవాలి. ఓకేనా, సో అదేవిధంగా అమృత్ సాంకేతికత. సో అమృత్ సాంకేతికత ఏంటి అంటే భూగర్భ జలాల్లో ఉన్న, ఇది కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు చేశారు. భూగర్భ జలాలలో ఉన్న
ఆర్సెనిక్ మెటల్ ని తొలగించడం కోసం, భూగర్భ జలాల్లో ఉన్న ఆర్సెనిక్ మెటల్ ని తొలగించడం కోసం, ఆర్సెనిక్ అనేది పాయిజనస్ కాబట్టి దీన్ని తొలగించడం కోసము అమృత్ సాంకేతికతను ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ CAR 19 CPRT అనే దాన్ని కూడా వీళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ CAR 19 CPRT సెల్ థెరపీని డెవలప్ చేసిన వాళ్ళు కూడా ఎవరు అంటే సో ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఒకటి ఏంటి అంటే విదేశాల్లో కూడా తన బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ అంటే తాంజానియా, అదేవిధంగా శ్రీలంక. సో అదేవిధంగా అమృత్ సాంకేతికత అంటే ఏంటంటే భూగర్భ జలాల్లో ఉన్న ఆర్సెనిక్ మెటల్ ని నీటి నుంచి తొలగించడం కోసం అమృత్ సాంకేతికతను యూజ్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే CAR 19 CPRT సెల్ థెరపీని ఉపయోగించిన వాళ్ళు కూడా ఎవరు అంటే సో ఐఐటి మద్రాస్ వాళ్ళు. సో దీన్ని ప్రారంభించేది మాత్రము ప్రెసిడెంట్. చూడండి, ప్రెసిడెంట్ మన రాష్ట్రపతి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అయిన అంశాలను మనం గుర్తుంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మలేరియా ఫ్రీ కంట్రీస్ అంటే మలేరియా రహిత దేశాలుగా. సో రీసెంట్గా మలేరియా రహిత దేశంగా 2024లో దేన్ని గుర్తించారంట? కేప్ విరిడే. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేప్ విరిడే అనే దేశాన్ని సో మలేరియా రహిత దేశంగా 2024లో ప్రకటించడం జరిగింది. సో ఇది జనవరిలో ప్రకటించారు. ఇది ప్రకటించిన నెక్స్ట్ మనకి ఏమడిగారంటే గ్రూప్ 2లో అడిగారు. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అడిగారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. సో మనకి దీని మీద కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో మరి మలేరియా రహిత దేశాలు ఇప్పటి వరకు ఎన్ని దేశాలు గుర్తించింది UN WHO అంటే సో 43 దేశాలు గుర్తించింది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో 2024లో ఏ దేశం గుర్తించిందంటే కేప్ విరిడే అనే దేశాన్ని గుర్తించడం జరిగింది. ఓకేనా. సో దీనికి సంబంధించి ఈ అంశాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకు 2023 బెస్ట్ పోలీస్ స్టేషన్ 2023లో బెస్ట్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ అంటే దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటి అనేది మనకు వార్తలో ఉంది. సో దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. బెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటంటే అది మన తెలంగాణకు సంబంధించింది రాజేంద్ర నగర్ PS అన్నమాట. సో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటి అంటారు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ PS పోలీస్ స్టేషన్ అంట. సో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటి అంటే సో ఇది మొదటి స్థానంలో ఉంది. చూడండి, బెస్ట్ పోలీస్ స్టేషన్ రాజేంద్ర నగర్ PS అంట. సో మరి రెండో స్థానంలో ఏంటంటే షేర్ గలీ అనే ఎక్కడ ఉంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది షేర్ గలీ అనేది. సో మూడోది ఏంటంటే సేరంపూర్ అంటాం. సేరంపూర్. సో ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుంది. అంటే దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటంటే సో ఇది రీజనల్ కరెంట్ అఫైర్స్ లో కూడా మనకు వస్తుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. రాజేంద్ర నగర్ అనేది భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా మనకు నిలవడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ RBI 90వ వార్షిక సమావేశం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. RBI సంబంధించి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులకే బ్యాంక్ ఏంటి భారతదేశంలో అంటే RBI. సో మనకు RBI 90వ వార్షికోత్సవం 90వ వార్షికోత్సవం సంబంధించి మనం తీసుకుంటే ఈ 90వ వార్షికోత్సవానికి ఎవరు అటెండ్ అయ్యారంటే నరేంద్ర మోడీ గారు అటెండ్ కావడం. సో RBI సంబంధించి 90వ వార్షికోత్సవం జరిగింది. సో దీనికి ఎవరు అటెండ్ అయ్యారంటే నరేంద్ర మోడీ గారు అటెండ్ కావడం జరిగింది. సో మనకు ప్రజెంట్ RBI గవర్నర్ ఎవరు అంటే RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ అంటాం. శక్తికాంత్ దాస్ అనే పర్సన్ చెప్తారు. సో ఈయన 25వ RBI గవర్నర్ గా పనిచేస్తున్నాడు మనకు శక్తికాంత్ దాస్ అనే పర్సన్. ఓకేనా. సో RBI అనేది మనకు 1934 RBI చట్టం ద్వారా RBI యాక్ట్ ద్వారా ఏర్పాటైంది. 1935 నుంచి ఇది ఏర్పాటైంది. ఏ చట్టం ద్వారా ఏర్పాటైందంటే RBI చట్టం ద్వారా ఏర్పాటైంది. 1935లో ఏర్పాటైంది. సో దీని
1949లో నేషనలైజ్ చేశారు. అందులో గుర్తించుకోండి ఆర్బీఐ సంబంధించి. ఓకేనా. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కూడా మనం గుర్తించుకోవాలి, ఎందుకంటే గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 1 లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్న వాళ్ళు, అంటే గవర్నర్ కింద డిప్యూటీ గవర్నర్ కూడా మనకు ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్న వాళ్ళు మనకు ఎవరు అంటే రవిశంకర్ అని చెప్తాను. రవిశంకర్, ఎండి పాత్ర. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎం రాజేశ్వరరావు. నెక్స్ట్ విశ్వనాథన్. సో ఈ నలుగురు పర్సన్ మనకు డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్ గా మనకు పనిచేస్తారు. డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్. సో గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అయిన అంశం. సో అయితే ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావుకి సంబంధించి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఇంపార్టెంట్ చూడండి. సో దువ్వూరి సుబ్బారావు సంబంధించి, సో ఈయన ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి. జస్ట్ ఏ మెర్సినరీ అనేది ఈయన బుక్. జస్ట్ ఏ మెర్సినరీ అనేది ఎవరి బుక్ అని అడుగుతారు మనకు, ఇంపార్టెంట్. దువ్వూరి సుబ్బారావు సంబంధించి, ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్సన్. సో మనకు ఈయన ఆర్బీఐ గవర్నర్ గా కూడా పనిచేశారు దువ్వూరి సుబ్బారావు. సో జస్ట్ ఏ మెర్సినరీ అనేది ఈయన యొక్క బుక్ గా మనం గుర్తించుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా పబ్లిష్ అయిన బుక్. కంపల్సరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్బీఐ 90వ వార్షికోత్సవం జరుపుకుంది. సో దీనికి హాజరైన పర్సన్ నరేంద్ర మోడీ. సో ఆర్బీఐ అనేది మనకు 1934 చట్టం ద్వారా 1935లో ఏర్పాటైంది. ఆర్బీఐ కింద మనకు డిప్యూటీ గవర్నర్ ఉంటారు. ఆ డిప్యూటీ గవర్నర్లు ఎవరంటే రవిశంకర్, ఎండి పాత్ర అండ్ ఎం రాజేశ్వరరావు, విశ్వనాథన్ అనే పర్సన్ మనం గుర్తించుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటే, సో వీటిలో భాగంగా ఇంకా కొన్ని అంశాలు. సో రీసెంట్ గా కెనడా దేశం తీసుకుంటే రెయిన్ ట్యాక్సీని విధించిన దేశంగా మనం గుర్తించాం. సో రెయిన్ పైన కూడా ట్యాక్సీని విధించిన దేశం ఏంటంటే కెనడా దేశం. ఈ రెయిన్ ట్యాక్స్ ఎప్పటి నుంచి అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది అన్నమాట. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో బిజీ ట్యాక్స్ అంటే అమెరికా, రెయిన్ ట్యాక్స్ అంటే కెనడా దేశం మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే ఓం ఆకారంలో సో ఓం సింబల్ తెలుసు కదా మీకు. ఓం ఆకారంలో టెంపుల్ ని నిర్మించిన రాష్ట్రం ఏంటని అడుగుతారు. సో ఓం ఆకారంలో టెంపుల్ నిర్మించిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్ రాష్ట్రం ఓం ఆకారం. అదేవిధంగా వాటర్ బెల్స్ ని ప్రారంభించిన దేశం ఏంటి అంటే రాష్ట్రం ఏంటి అంటే కేరళ రాష్ట్రం. అంటే వాటర్ బెల్స్ స్కూళ్ళలో పాఠశాల పిల్లలకి ప్రతి గంటకు ఒకసారి ఒక బెల్ కొడతారనమాట. బెల్ కొట్టేమని పోయి ఏం చేయాలంటే వాళ్ళు వాటర్ తాగాలి. అంటే సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలనే ఉద్దేశంతో వాటర్ బెల్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రం. అదేవిధంగా ఇంటర్నెట్ రైటును తీసుకొచ్చిన దేశం. ఇంటర్నెట్ రైటును తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. ఇంటర్నెట్ రైటును తీసుకొచ్చింది. అంటే ఇంటర్నెట్ హక్కును తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. వాటర్ బెల్స్ ను ఏదంటే కేరళ. ఓమాకారంలో టెంపుల్ నిర్మించిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రం. సో ఇంకోటి జీరో ఎఫ్ఐఆర్ అంటాం. సో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఎక్కడైనా సరే సో ఎఫ్ఐఆర్ ని నమోదు చేయాలి. లేక కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఏదో సందర్భంలో వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు సమీప స్టేషన్కి వెళ్ళినప్పుడు మా పరిధిలోకి రారని చెప్తారు. అలా పరిధిలోకి రారని చెప్పకుండా ఎక్కడైనా కేసు నమోదు చేయడమే జీరో ఎఫ్ఐఆర్. సో ఇలా జీరో ఎఫ్ఐఆర్ తెలంగాణలో ఎక్కడ నమోదైందంటే హన్మకొండ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. సో అది కూడా మనం గుర్తించుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే నైమా ఖతూన్ అనే మహిళను నైమా ఖతూన్ అనే పర్సన్ గుర్తించు. నైమా ఖతూన్ అనే పర్సన్ గుర్తించుకోండి. నైమా ఖతూన్ ఎవరిని ఎందుకు గుర్తించుకోవాలి? నైమా ఖతూన్ అంటే సో మనకు అలీగఢ్ విశ్వవిద్యాలయం ఉంటుంది. అలీగఢ్ ముస్లిం
విశ్వవిద్యాలయం ఉంటుంది. ఇది 1875లో ఏర్పాటు చేశారు దీన్ని. సో మొహమ్మద్ సయ్యద్ అహ్మద్ అనే పర్సన్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నైమా ఖైతున్ ఎందుకు గుర్తించుకోవాలంటే మేము ఒక ప్రొఫెసర్. సో ఇప్పుడు ఈ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సో బీసీగా అపాయింట్ కావడం జరిగింది. ఓకేనా. ఈ విశ్వవిద్యాలయానికి ఒక మహిళ ఇప్పటికి ఒక మహిళ ఛాన్సలర్ గా పనిచేయడం అనేది ఇదే మొదటిసారి కాబట్టి నైమా ఖైతున్ అనే పర్సన్ మనం కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే సో ఐఏసీఏ అంటాం. ఐఏసీఏ మీన్స్ ఏంటి అంటే ఐఎస్ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్తాం. అలయన్స్ అంటాం. ఓకే. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో దీనే మనం ఏమంటామంటే అంతర్జాతీయ సౌర కూటమి అంటాం కదా. అంతర్జాతీయ సౌర కూటమి అంటాం. అంతర్జాతీయ సౌర కూటమి అంటాం. సో ఎప్పుడు ఏర్పాటైందంటే 2015లో ఏర్పాటైంది. సో ఏర్పాటు కావడానికి కారణం ఏంటి అంటే రెండు దేశాలు, ఒకటి ఫ్రాన్స్ దేశము, సో రెండోది ఏంటి అంటే మనకు ఇండియా దేశం. సో ఈ రెండు దేశాల వల్లనే మనకు సో ఐఏసీ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఇప్పుడు ఐఏసీ అనేది ఎందుకు వార్తల్లో ఉంది అంటే సో ఇది 2015 ప్యారిస్ సమావేశం ద్వారా ఏర్పాటైంది. 2017 నుంచి దీని యొక్క ఏర్పాటు క్రియాశీలకకు వచ్చింది. ఏర్పాటు కారణం ఏంటంటే 2015 ప్యారిస్ ఒప్పందం. 2015 నుంచి ఐఏసీ అనేది ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గురుగ్రామ్ అనే ప్రాంతంలో ఉంది. గురుగ్రామ్ అనే ప్రాంతంలో మనకు దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంది. గురుగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ అనేది మనకు ఉంటుంది. సో మరి ఐఏసీకి సంబంధించి మనకు నెట్ ఎగ్జామ్ లో అడిగారు. ఒక నెట్ ఎగ్జామ్ లో మనకు ఈ క్వశ్చన్ అడిగారు ఐఏసీ మీద. ఏంటి అంటే ఐఏసీలో అధికార భాషలు ఏంటి అని క్వశ్చన్ అడిగారు. చెప్పండి మీరే కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే. సో ఐఏసీలో అధికార భాషలు ఏముండొచ్చు చెప్పండి. సో ఇక్కడ ఫ్రాన్స్ దేశము ఇండియా దేశము ఏర్పాటు చేశాయి కాబట్టి ఫ్రెంచ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫ్రెంచ్ అనేది ఉంటుంది. సో ఇండియా ఉంది అంటే ఏమన్నట్టు హిందీ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ మూడు అధికార భాషలు చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో ఇప్పుడు అడగడానికి అవకాశం ఉండేది. సో ఏంటి అంటే సోలార్ అలయన్స్ లో అధికార భాషలు ఏంటని అడుగుతారు. సో ఫ్రెంచ్, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇది ఒక యుఎన్ఓ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. యుఎన్ఓ చేత గుర్తించబడిన ఆర్గనైజేషన్. అది కూడా మన భారతదేశంలోనే ఉంది. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే గురుగ్రామ్ హర్యానా ప్రాంతంలో మనకు ఉంది. సో దీనిలో అధికార భాషలు ఏంటంటే సో అయితే ఇక్కడ దీనిలో మరి చూడండి రీసెంట్ గా 97వ దేశంగా ఐఏసీలో చేరిన దేశం ఏంటి అంటే పనామా అనే దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పనామా అనే దేశం. సో ఇంకోటి ఏంటంటే పనామా దేశము 97వ దేశంగా చేరింది. ఓకేనా. సో అదే విధంగా సో 119వ దేశం ఏంటంటే మాల్టా. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మాల్టా అనేది ఐఏసీలో చేరుతామని సంతకం చేసింది, ఇంకా చేరలేదు. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇవన్నీ రెండు కూడా కరెంట్ అఫైర్స్ అన్నమాట. 97వ దేశం ఏంటంటే పనామా. అంటే 97 దేశాలు అఫీషియల్గా ఉన్నాయి లేటెస్ట్ ఏర్పాటు. సో చేరుతామని సంతకం చేసిన దేశం ఏంటంటే మాల్టా. 119వ దేశం. సో ఇలా 101వ దేశం ఏ దేశం సంతకం చేసింది దీనిలో చేరుతామని అంటే యుఎస్ఏ సంతకం చేసింది, ఇంకా చేరలేదు. కానీ చేరింది ఏంటి రీసెంట్ అంటే పనామా. అంటే 97 దేశాలు అధికారికంగా చేరినట్టు. సో ఇంకా మిగతా దేశాలు చేరలేదు మనం గుర్తుంచుకోవాలి. అమెరికా అనేది 101వ దేశంగా దీంట్లో సంతకం చేసింది. సో ఇది ఐఏసీకి సంబంధించి ముఖ్యమైన అంశాలు. ఓకేనా. సో నెక్స్ట్ మనం తీసుకుంటే
ఓకే. సో నెక్స్ట్ ఏమని ఉంటే ఇంపార్టెంట్ మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.